కూడా అంతా కూడా రాష్ట్ర ప్రజలు కూడా చూసే విధంగా లైవ్లో పెట్టుకోమను. మాకు అదేదో మెడిసిన్ కానీ ఏదైనా ఎక్కించి వాళ్ళని ప్రశ్నలు అడగమను. అదంతా రాష్ట్ర ప్రజలకు కూడా తెలిసేట్టుగా లైవ్లోనే చూపించమను. ఎందుకంటే అంతకుముందు కసబ్ అని ఒక తీవ్రవాదిది నార్కో అనాలిసిస్ చేసి భారత ప్రజలందరికీ కూడా అతను ఏం సమాధానాలు చెప్పినాడని కూడా అందరికీ వినిపించారు. అట్లా నాది అవినాష్ రెడ్డిది నార్కో అనాలిసిస్ టెస్ట్ చేసుకోమను. నేను ధైర్యంగా చెప్తానా, నేను రెడీ. ఆయన రెడీ కమ్మను. 10, 15, 20 రోజుల్లోనే ఎలక్షన్స్ కన్నా ముందే నార్కో అనాలిసిస్ పరీక్షకు సిద్ధమై వాళ్ళని ప్రశ్నలు అడగమను. మేము ఆ నార్కో అనాలిసిస్ ఆ మెడిసిన్స్ తీసుకొని సమాధానాలు చెప్తాం. అది రాష్ట్ర ప్రజలకు కూడా తెలియాలి. దమ్ముంటే అవినాష్ రెడ్డి నార్కో అనాలిసిస్ ఆ పరీక్షకు ఒప్పుకోమని కూడా మేము సవాలు విసురుతున్నాం. మేము ఈరోజు సూటిగా జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నాం. మీరు మీ చెల్లెలైనటువంటి సునీతారెడ్డితో అవినాష్ గారు బీజేపీలోకి వెళ్తాడు, నేను కానీ సీరియస్గా దీనికైనా పట్టించుకుంటే అని మీరు అన్నారా లేదా అని వచ్చేసి జగన్మోహన్ రెడ్డి గారిని సూటిగా అడుగుతాను. అంటే సిబిఐకి 2.5 సంవత్సరానికి గొడ్డలితో చంపినారనే విషయం అర్థమైంది. కానీ జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్లో ఉండే జగన్మోహన్ రెడ్డి పులివెందులకు వచ్చి ఆ రోజు సాయంత్రమే గొడ్డలితో చంపినారు మల్టిపుల్ పీపుల్ అని చెప్పాడు. జగన్మోహన్ రెడ్డికి అదే రోజు సాయంత్రానికే గొడ్డలితో చంపినారని ఎలా తెలిసింది? మాకుండే సమాచారం బట్టి వివేకానంద రెడ్డిని చంపేటప్పుడు కూడా అక్కడి నుంచి వీడియో కూడా తీసి అవినాష్ రెడ్డికి కావచ్చు, ఇంకా జగన్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కావచ్చు, అవి వీడియో కూడా చూపిస్తా కూడా చంపినారు అనే విషయం మాకుండే సమాచారం ప్రకారం తెలుసు. కాబట్టి అంత స్పష్టంగా గొడ్డలితో నరికినారని జగన్మోహన్ రెడ్డి చెప్పగలిగినాడు. తర్వాత ఇంకో విషయం ఏంటంటే ఆ గొడ్డలి గురించే, గొడ్డలి కొనేదానికి దస్తగిరిని పంపించినాడు. ఈ పాయింట్ బాగా రాసుకోండి. ఇక్కడి నుంచి భాస్కర్ రెడ్డి వాళ్ళ ఇంట్లోంచి సునీల్ కుమార్ యాదవ్ ఫోన్పే చేశాడు. ఆ గొడ్డలికి అయ్యే ఖర్చు ఫోన్పే చేశాడు. ఫోన్పే రిసిప్ట్ కూడా ఉంది. తర్వాత 2 రోజుల తర్వాత వాళ్ళు డిలీట్ చేసుకున్నారు అది. కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే సెల్లులో మీకు కూడా తెలుసు అందరికీ బ్యాకప్ మెమరీ అనేది ఒకటి ఉంటుంది. ఆ బ్యాకప్ మెమరీ నుంచి వీళ్ళు ఫోన్పే పంపించిన స్లిప్ కూడా బయటికి తీశారు సిబిఐ వాళ్ళు. ఇంకా అంత స్పష్టంగా ఆధారాలు అవన్నీ ఉన్నా కూడా ఇంకా ఇట్లా సాక్షిలో మా మీద వాళ్ళ మీద రాసుకుంటూ పోతారు. ప్రపంచంలో ఎవరికి ఈ విషయం తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి తెలిసింది. మీటింగ్లు ఉంటే బయటికి పంపాను. సాక్షాత్ ఐఏఎస్ అజయ్ కల్లాం గారే ఆ రిపోర్టు కూడా ఇచ్చారు. మళ్ళీ ఆ రిపోర్టు తప్పు అని మళ్ళీ రాసినారు. దాని మీద హైకోర్టుకు పోయినారు. అదంతా జరుగుతుంది. అంటే బాహ్య ప్రపంచంలో ఎవరికి తెలియకముందే జగన్మోహన్ రెడ్డికి వివేకానంద రెడ్డి హత్య గురించి తెలిసిందనే దానికి ఆ తర్వాత సాక్ష్యం ఇదే. తర్వాత ఏమంటారు, గుండెపోటు అని ఆదినారాయణ రెడ్డి చెప్పినాడని రాసినారు. ఈరోజు ఆదినారాయణ రెడ్డి ఏమైనా సీన్లో ఉన్నాడా, సీన్కు పోయినాడా? ఇంకోటే మీరు ఫస్ట్ అక్కడికి పోయింది అవినాష్ రెడ్డి, దేవిరెడ్డి, శంకరెడ్డి వాళ్ళు ఏది చెప్తే అది ప్రపంచం అంతా. అంతెందుకు విజయసాయిరెడ్డే కదా ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి ఆయన గుండెపోటు అని చెప్పింది. మీరు గుండెపోటు అని చెప్పి అది ప్రజల్లో ఉండి అందరూ గుండెపోటు అనుకుంటే మళ్ళీ ఈరోజు మాట మార్చినారని చెప్తారు. ఇంకా దరిద్రమైన విషయం ఏంటంటే అక్కడ లెటర్ దొరికిందని, ఆ లెటర్లో కానీ అప్పుడే కానీ మాకు దొరికిందంటే ఈయన నంగనాచి పాల్దాగే పిల్లోడు అవినాష్ ఆ లెటరు లేనందువల్ల అది హత్యని తెలుసుకోలేకపోయినాడంట. ఆ లెటర్ కానీ ఉండింటే మేము అప్పుడే హత్యని డిక్లేర్ చేసిందాము. ఆ లెటర్ దాచిపెట్టడం తప్పని వాళ్ళు ఏమో దాచిపెట్టి ఏం చేసినారు, 11:30కు 9:30కు లెటర్ ఉందన్నారు. 12:30కు వచ్చి రాహుల్ దేవ్ శర్మకి ఎస్పీకి ఆ లెటర్ ఇచ్చాడు. ఇంకోటి దాంట్లో కూడా అదే మీరు ప్రెస్ మీట్ చూడండి జగన్మోహన్ రెడ్డిది. మా చిన్నాన్నను చంపుతా అంటే కూర్చొని లెటర్ రాస్తాడా? ఒక ఫ్యాబ్రికేటెడ్ లెటర్ సృష్టించి దాని మీద అని మాట్లాడినాడు, ఆయనే మాట్లాడినాడు. ఈరోజు వాళ్ళు ఏమంటారు, ఆ లెటరు దాచిపెట్టినారు, అది తప్పు, అది ఇదే. అంటే ఒకవైపు ఫ్యాబ్రికేటెడ్ లెటర్ అని ఆ రోజు మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడతాడు, ఒకవైపు మళ్ళా ఆ లెటర్ దాచిపెట్టకుండా. అంటే మాట మార్చేది ఎవరు? గుండెపోటు అని చెప్పింది మీరు, మా తర్వాత మాట మార్చేది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తర్వాత మాట్లాడితే చంద్రబాబు నాయుడిని ఆయనకు 2 నెలలు టైం ఉన్నది, ఏం చేయలేడు. చంద్రబాబు నాయుడుకు 2 నెలలు టైం ఉన్నది. అప్పుడు పరిస్థితులు, అప్పుడు సెంట్రల్ నుంచి సరిగా సహకారం లేక పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మార్చేసి ఆయన లేదనుకోండి. కానీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినాక 2 సంవత్సరాలు కూడా నువ్వు ఆ కేసును తేల్చలేదు కదా. అంటే నువ్వేం చేస్తానే ఒక సీఎం ప్లస్ సొంత బాబాయ్ ఆ కేసుని ఎప్పుడో నువ్వు అనుకొని ఎన్ని సాక్ష్యాలు పెట్టుకొని నువ్వు అప్పుడే తేల్చేసి ఉండొచ్చు కదా. నీకు 2 సంవత్సరాలు ఎందుకు పట్టింది? ప్లస్ మేము ఏదైతే ఆయన ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సిబిఐ ఎంక్వైరీ కావాలని అన్నాడో అది కాకుండా ఆ తర్వాత మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ వద్దని అఫిడవిట్లో ఆయనే సంతకం పెట్టి కూడా హైకోర్టులో వేయడం జరిగింది. అంటే ఇన్ని సాక్ష్యాలు ఇంత కూడా పెట్టుకొని కూడా బాహ్య ప్రపంచానికన్నా ముందే తెలుసు. ఇంకోటి
ఈ దాంట్లో ఇప్పుడు లోపల అరెస్ట్ అయ్యి ఉదయ్ కుమార్ రెడ్డి అనే అతను ఉన్నాడు జైల్లో. ఉదయ్ కుమార్ రెడ్డి వాళ్ళ అమ్మగారికి మదర్కు 5:30కే వివేకానంద రెడ్డి హత్య విషయం ఎలా తెలిసింది? ఎలా ఆమె పక్కింటి వాళ్ళతో మాట్లాడి వివేకానంద రెడ్డి గారు చనిపోయినారని ఎలా చెప్పగలిగింది? వీళ్ళందరికీ ముందే జరిగింది 2:30కు వీడియోలు తీసినారు, ముందే చెప్పినారు. కేవలం ఇప్పుడు ఇదంతా కూడా రాజకీయం కోసం. మొన్న ఆమె ఢిల్లీలో ప్రెస్ మీట్ ఇచ్చి నాకు ప్రజల మద్దతు కావాలా, ప్రజల సహకారం కావాలని ఆమె క్యాజువల్గానేందో వాంటెడ్గానేందో దేని గురించి అనేందో ఆమె అనింది. దాంతో ఒక అభద్రతా భావానికి గురై ఈమె ఏమన్నా ఎంపీకి ఇంకోదో ఏమన్నా పోటీ చేస్తుందా, లేదంటే ప్రజల మద్దతు ఎందుకుంటుంది, నిజంగా పోటీ చేస్తే మాకేమన్నా ఇబ్బంది అవుతుందా అని చెప్పేసి ఆమె ఎవరో పత్రికాధిపతితో చంద్రబాబును గెలిచినారు అదని ఏందేందో అదంతా రాసుకున్నారు. అంటే మీకు ఆమె ఇప్పుడు ఏదన్నా కానీ ఏమన్నా తెలుగుదేశం పార్టీ వైపు పోటీ చేస్తుందా, తర్వాత ఇంకోటి పోటీ చేస్తుందా అని ఆమెను రాస్తారు. కుటుంబాల్లో చిచ్చు పెట్టినారని మా అధినాయకుని మాట్లాడతారు. ఇప్పుడు కేశినేని చిన్నీది కేశినేని నాని ఇష్యూ తీసుకోండి. కేశినేని చిన్నీకి మేము ఇంకా టికెట్ కూడా అనౌన్స్ చేయలే. కేశినేని నానికి ఇవ్వాలంటానే పిలుచుకొని పోయి పార్టీలో చేర్చుకొని టికెట్ అనౌన్స్ చేసి కేశినేని చిన్నీని నానిని కుటుంబాన్ని చీల్చింది అయితే మీరు కాదా? తర్వాత లాస్ట్ ఎలక్షన్స్లో దగ్గుబాటి వెంకటేశ్వరరావుకు టికెట్ ఇచ్చారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు వాళ్ళ కుటుంబాన్ని చీల్చినది అంటే మీరు చేస్తే సంసారము, వేరే వాళ్ళు చేస్తే అది ఇంకా ఎందుకు లేదు చెప్పడం. అంటే వివేకానంద రెడ్డిని చంపితే ఎవరికి లాభం అని రాశారు క్వశ్చన్ మార్క్ వేసి నా ఫోటో వేసి నేను మ్యాటర్ మాట్లాడినట్టు. నేను అప్పటికే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో అయినాను, నాకు ఇంకా 4 years టైం ఉంది. తర్వాత నేను క్యాండిడేట్ కూడా కాదు, నేను ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా కాదు. నాకు ఆయనను ఏదైనా చేయాల్సిన అవసరం ఏముంది? అలా ఎవరికి అప్పుడు అట్లా అది ఏదైనా మాట్లాడితే సతీష్ రెడ్డి అన్న అప్పుడు క్యాండిడేట్, ఇప్పుడు అదే సతీష్ రెడ్డి అన్నను పార్టీలోకి తీసుకున్నారు. ఎవరికి లాభం అంటారు? ఆదినాడు అన్నకు లాభమా? ఆ రోజు క్యాండిడేట్ ఎమ్మెల్యే క్యాండిడేట్ సతీష్ రెడ్డి అన్న. అట్లా వాళ్ళు ఇది ఒక కేవలం ఆమె పార్టీలోకి వస్తుందేమో, పోటీ చేస్తుందేమో అని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము పార్టీలోకి తీసుకోక తలికే మాకు ఇంతవరకు ఆలోచన కూడా లేదు.